హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఈజీగా సింపుల్గా హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలనేది నేర్పిస్తాను. దీనికోసం మీరు గంటల తరబడి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ హెయిర్ ఉంది కదా, దీన్ని 5 minutesలోనే హెయిర్ స్ట్రైట్ ఎలా చేసుకోవాలనేది మీరు ఈరోజు నేర్చుకుంటారు. దీనికోసం మనకు కావాల్సింది జస్ట్ ఇదిగో హెయిర్ బ్రష్. ఇది సింపుల్ స్ట్రైట్ హెయిర్ బ్రష్ అనమాట. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇది జస్ట్ 650కి నాకు వచ్చింది. ఇది ఎలా యూజ్ చేయాలి, దీంతో మనకి జస్ట్ ఒక 5 minutes టైంలోనే మన హెయిర్ అనేది చాలా స్ట్రైట్గా అవుతుంది, సిల్కీ స్మూత్ అవుతుంది. హెయిర్ డ్యామేజ్ కూడా పెద్దగా జరగట్లేదు. సో ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా వాడాలి అనేది నేర్పిస్తాను. దీనికి ఫస్ట్ ఏంటంటే మన మనకి హెయిర్ హీట్ ప్రొటెక్టెంట్ ఏదైనా ఉంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే హెయిర్ సీరం అనేది యూజ్ చేయొచ్చు. నేను లోరియల్ వాళ్ళది రాసినాను. లోరియల్ టోటల్ రిపేర్ 5 అనేది యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ మన హెయిర్ అనేది జస్ట్ కోమ్ చేసుకొని స్మూత్గా కోమ్ చేసుకొని హెయిర్ పార్ట్ చేసుకొని మనం హెయిర్ సిరమ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఫ్యూ డ్రాప్స్ అనేది సరిపోతుంది. ఇది బాగా పనిచేస్తుంది, హీట్ ప్రొటెక్టెంట్ బాగా అవుతుంది, మీ హెయిర్ డ్యామేజ్ చాలా తగ్గుతుంది. ఇది రెగ్యులర్గా మీరు ఈ స్ట్రైటింగ్ అనే కాదు, నార్మల్గా కూడా మీరు ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. సో చూస్తున్నారు కదా, లోరియల్ టోటల్ రిపేర్ 5 హెయిర్ సిరమ్ ఇది. సో ఫ్యూ డ్రాప్స్ అనేది సరిపోతుంది. ఇది మన హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం. ఈవెన్లీ అప్లై చేసుకోవాలి. ఈవెన్లీ మన బ్రష్ ఎక్కడ యూజ్ చేస్తామో ఆ బ్రష్ ఉండే పార్ట్ మొత్తం మనం యూజ్ చేసుకోవాలి. స్కాల్ప్కి కూడా మనం స్కాల్ప్కి తగలకుండా పైన హెయిర్కి యూజ్ చేయాలి. ఇదిగో ఇలాగా జస్ట్ మనం ఇలా హ్యాండ్స్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. స్ప్రెడ్ చేసి ఇలా స్లోగా హెయిర్కి మనం అప్లై చేస్తున్నాం. మీ దగ్గర హీట్ ప్రొటెక్టెడ్ స్ప్రే ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే డ్యామేజ్ కూడా ఉండదు. సో ఇది మనం యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ హెయిర్ బ్రష్ ఎలా వాడాలి, సింపుల్ స్ట్రైట్ హెయిర్ బ్రష్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తున్నా. ఇది ఏంటంటే జస్ట్ ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా పవర్ బటన్, మనం ఇది పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. సో ప్లగ్ ఇన్ పెడుతున్నాం. సో ప్లగ్ ఆన్ చేశాను. సో పవర్ ఆన్ అయింది. లాంగ్ ప్రెస్ ఉంటే పవర్ ఆన్ అయింది. మీరు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ అనేది మీకు కనిపిస్తుందా? సో టెంపరేచర్ రీడింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్గా మీకు 350 degrees వరకు నార్మల్గా ఇది హీట్ ఎక్కుతూ ఉంటుంది. సో చూడండి టెంపరేచర్ మీకు స్క్రోల్లో కనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక 5 minutesలో 350 degrees అనేది హీట్ అవుతుంది. అంతవరకు ఉంచాలి. ఒక 5 minutes టైం టేకింగ్. ఈ లోపల జస్ట్ ఇది ఏం చేస్తారంటే మన హెయిర్ ఉంది కదా, హెయిర్ నుంచి నార్మల్ కోంబ్ ఎలా మనం దూతామో అలా దూతే సరిపోతుంది. జస్ట్ మనకి ఫ్రీ హెయిర్ ఉంది కదా, ఈ కర్లీగా ఉంది కదా, ఇది మొత్తం సిల్కీగా స్మూత్గా అవుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో టెంపరేచర్ చూడండి మీరు, ఇంకా 147, 148 అవుతుంది. సో చూస్తున్నారు కదా టెంపరేచర్ అనేది దీని మీద 350 వస్తుంది. దీని మీద ఇంకా ప్లస్ బటన్స్ ఉన్నాయి, ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో మీకు ఏం కావాలి అంటే మీరు టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి అంటే ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించాలి అంటే తగ్గించవచ్చు. సో ఇది నార్మల్గా 350 అయిన తర్వాత ఆగుతుంది. 350 degrees తర్వాత మీరు దగ్గర నుంచి చూడాలి. నేను 350 అయిన తర్వాత చూపిస్తాను. ఇది ఏంటంటే 350 దగ్గర ఆగుతుంది. మనం ఇది హెయిర్ స్ట్రైట్ చేయడానికి 410 degrees అనేది మనం పెట్టుకుంటున్నాం. 350 అయిన తర్వాత జస్ట్ ప్లస్ వన్ టైం కానీ మనం ప్లస్ బటన్ ఆన్ చేస్తే 10 degrees అనేది పెరుగుతుంది. సో ఇది ఇంకా 260 దగ్గర ఉంది. సో వెయిట్, ఇది మీకు క్లియర్గా లేదు అనుకుంటా. సో ఇలా హీట్ ఎక్కుతూ ఉంటుంది, కానీ పట్టుకునేటప్పుడు జాగ్రత్త. ఇది కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, మన స్కిన్కి టచ్ అవ్వకుండా పైనుంచి ఇలాగా మనం ఇచ్చేయాలి, బ్రష్ చేయాలి.
సో చూడండి 350 degrees అయితే వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్లస్ నొక్కి ఒక 10 degrees యాడ్ అవుతుంది. సో 350 360 అయింది, 370 380 390 410 వరకు మనం ప్లే చేస్తున్నాం. సో ఏదో ప్లస్ నొక్కేం కదా, అది అలాగా అవుతూ ఉంది. 360 అయింది. సో మళ్ళీ మనం యాడ్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా 410 degrees దగ్గర ఆగింది. సో ఇది మనకి రిక్వైర్డ్ టెంపరేచర్. మీకు ఇంకా బాగా, నాది కొంచెం అంత హెవీ కర్లీ కాదు కాబట్టి నేను ఇది 410 degrees దగ్గర యూజ్ చేస్తున్నా. మీకు ఇంకా కర్లీగా ఎక్కువ ఉంటే 420 430 దగ్గర కూడా యాడ్ చేయొచ్చు. బట్ 410 అనేది సరిపోతుంది, 410 degrees అనేది సరిపోతుంది. దీన్ని మనం ఇదిగో ఇలా జస్ట్ ఇలా ఒక 1 time మనం దువ్వినా సరే సరిపోతుంది. చూడండి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో చూసారు కదా, చూడండి కర్లీ మొత్తం పోయి చాలా సాఫ్ట్గా అవుతుంది హెయిర్ అనేది. చూడండి జస్ట్ మనం కొంచెం తీసి హెయిర్ అనేది మనం దూకోవాల్సి వస్తుంది. స్లోగా 1 time ఇలా మనం దువ్వినా సరిపోతుంది. ఎడ్జెస్ అనేవి స్లోగా ప్రెస్ చేసుకుని దువ్వండి. మీరు పార్టీషన్ చేయాలి అనుకుంటే పార్టీషన్ చేసి దువ్వుకోవచ్చు. సో నేను ఇప్పుడు పార్టీషన్ అయితే చేస్తున్నాను. చూడండి కొంచెం హెయిర్ని లీవ్ చేసుకొని మిగిలింది పార్ట్ చేసి క్లచెస్ పెడుతున్నా. సో చూడండి చాలా త్వరగా అవుతుంది. చూడండి మొత్తం స్మూత్ అయింది. ఇక్కడ చూడండి హెయిర్ మొత్తం ఫ్రిజీగా ఉంది. ఇది చూడండి చాలా స్మూత్ అవుతుంది. చాలా స్ట్రైట్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇటువైపు కూడా మీకు ఒకసారి చూపిస్తా. చూడండి ఈ లేయర్కి డిఫరెన్స్ చూస్తున్నారు కదా, చాలా స్మూత్ అవుతుంది. చూడండి మీకు డిఫరెన్స్ వస్తుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ స్మూత్నెస్ ఎఫెక్ట్ అనేది మీకు 2 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు జస్ట్ కోంబ్ లాగా ఇలా దూకోవడమే. మీరు హెయిర్ సీరం రాశారు కాబట్టి హీట్ ప్రొటెక్ట్ కింద చేస్తుంది. డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది. సో ఇలా దూకుంటూ ఉండడమే చాలా స్మూత్గా వస్తుంది హెయిర్. కానీ ఏంటంటే ఇది మీరు ఎప్పుడు యూజ్ చేసినా అది బిఫోర్ మాత్రం హీట్ ప్రొటెక్టెంట్గా ఏదో ఒకటి యూజ్ చేయాలి. హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే యూజ్ చేయొచ్చు, సీరం యూజ్ చేయొచ్చు, లేదు అంటే లివాన్ ఉంటే లివాన్ అయినా యూజ్ చేయొచ్చు. లివాన్ హెయిర్ సీరం ఉంటుంది కదా, అది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, అదైనా యూజ్ చేయొచ్చు. సో ఒక్కొక్క స్మాల్ పార్ట్స్గా తీసుకొని హెయిర్ అనేది స్మూత్గా చేసుకోవాలి. జస్ట్ డివైడ్ చేసుకొని చేయండి. సో చూస్తున్నారు కదా హెయిర్ మొత్తం చాలా స్మూత్గా అవుతుంది. ఇదిగో చూడండి చాలా స్మూత్గా వస్తుంది. మీది డిపెండింగ్ ఆన్ లెంగ్త్. ఇది మ్యాక్సిమం మనకి 10 minutesలోనే హెయిర్ అనేది మనకి చాలా స్మూత్నెస్ వచ్చేస్తుంది. 2 days వరకు అయితే అసలు ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్గా మీకు విజిబుల్గా ఉంటుంది. ఎడ్జెస్ దగ్గర కొంచెం మళ్ళీ ఒకసారి సో చూస్తున్నారు కదా ఇలా జస్ట్ ఒక కర్వ్ కోసం నేను ఇలా లోపల నుంచి ఇన్సైడ్ నుంచి తీస్తున్నా. చూడండి బౌన్సీగా కూడా వచ్చింది. మీకు ఒక టిప్ ఏంటి అంటే
మీరు ఇలా దువ్వినప్పుడు ఇలా దువ్వితే మీకు హెయిర్ బౌన్సీనెస్ అనేది తగ్గిపోతుంది, ఇలా స్టిక్ అయిపోతుంది. సో ఏం చేయాలి అంటే నేను చూపిస్తున్నా, ఇలా ఉంటే హెయిర్ మన పార్టీషన్ దగ్గర మాత్రం జస్ట్ లోపల నుంచి ఇన్సైడ్ నుంచి మనం హెయిర్ స్ట్రైట్నర్ అనేది ఎప్పుడైనా యూజ్ చేయాలి. ఈ బ్రష్ అనే కాదు, ఏ హెయిర్ స్ట్రైట్నింగ్ అయినా ఇన్సైడ్ నుంచి చేస్తే మీ హెయిర్ బౌన్సీనెస్ అనేది ఉంటుంది, అది అసలు తగ్గదు. సో చూడండి, ఇలాగా హెయిర్ బౌన్సీగా కావాలి అంటే మీరు ఇలా యూజ్ చేయండి. నార్మల్గా హెయిర్ స్ట్రైట్ చేస్తే చాలా పల్చగా కనిపిస్తుంది ఎవరికైనా. ఆ పల్చగా వద్దు అంటే మీరు ఏం చేయాలంటే పార్టీషన్ దగ్గర మాత్రం ఇన్సైడ్ నుంచి సో చూసుకోండి, మన హెయిర్కి మన ఫోర్ హెడ్కి అలా టచ్ చేయకూడదు, కొద్దిగా హీట్గా ఉంటుంది కదా, కాలుతుంది. సో ఇలాగా సో చూడండి, చాలా స్మూత్గా వచ్చింది, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? షైనింగ్ కూడా యాడ్ అయింది. కానీ ఇది ఎప్పుడు మీరు వెట్ హెయిర్తో మాత్రం యూజ్ చేయకూడదు. వెట్ హెయిర్తో యూజ్ చేస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, మీ హెయిర్ తెగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో హెయిర్ బ్రేక్ డౌన్ ఈజీగా అవుతుంది. సో మీ హెయిర్ అనేది ఎప్పుడైనా ఆఫ్టర్ వాష్ మీరు బాగా డ్రై చేసిన తర్వాత మాత్రమే ఇది యూజ్ చేయాలి. సో చూడండి, హెయిర్ మొత్తం స్మూత్నెస్ అనేది అయింది. సో చూడండి, చాలా స్మూత్ వచ్చింది హెయిర్ అనేది, షైనింగ్ కూడా యాడ్ అయింది. మీ ఎలా కావాలంటే అలాగా, మీకు బౌన్సీగా కావాలంటే అలాగా, నార్మల్గా కింద కూడా స్ట్రైట్గా కావాలంటే కొంచెం స్టిఫ్గా పట్టుకొని ఇలా స్మూత్గా ఒక 2 టైమ్స్ అంటే మీ హెయిర్ అనేది స్ట్రైట్గా కూడా అయిపోతుంది. సో ఇలా పెట్టి ఇలా జస్ట్ ఇలా స్మూత్ స్ట్రైట్గా అంటూ ఉంటే మీ హెయిర్ అనేది చాలా స్టిఫ్గా కూడా వస్తుంది. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఆన్ ది వేలో రెడీగా స్పీడ్గా పార్టీకి వెళ్ళాలి, మాకు ఇంకా టైం లేదు, పార్లర్కి వెళ్ళే టైం లేదు అనుకుంటే మీరు ఇది యూస్ చేయొచ్చు. మీరు చూడండి డిఫరెన్స్, ఇదిగో నేను ఇంకా ఈ పార్ట్ అనేది నేను స్ట్రైట్ చేయలేదు, ఇది చూడండి, మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, షైనీగా స్మూత్గా బౌన్సీగా అవుతుంది, స్మూత్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో చూడండి, ఇలాగే జస్ట్ నాది కొంచెం థిక్ హెయిర్, ఈ థిక్ హెయిర్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ హెయిర్ అనేది నేను ఆఫ్టర్ షేవ్ హెడ్ షేవ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దిస్ నేను చాలా ఆయిల్స్ అనేవి రాయడం వల్ల హెయిర్ చాలా థిక్గా ఉంటుంది నాది. నేను ఆ థిక్నెస్ ఎలా వచ్చింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో చూడండి, హెయిర్ అనేది చాలా స్మూత్నెస్ అనేది అయితే మాత్రం వచ్చింది కదా, షైనింగ్ కూడా ఉంది. మీరు ఎంత లెంగ్త్ హెయిర్ అయినా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు ఇది. జస్ట్ మీకు ఇంకా కర్లీ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా మీ టెంపరేచర్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుంటే, నేను ఇది 410లో పెట్టాను, 440 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది 470 480 వరకు కూడా ఇందులో ఉంది ఆప్షన్, కానీ అక్కడంటే హీట్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడ 410 దగ్గర పెట్టాను. మీకు బాగా కర్లీగా ఉంది మా హెయిర్ అంటే ఒక 440 దగ్గర మీరు పెట్టుకొని కూడా యూజ్ చేయొచ్చు. కానీ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెయిర్ ప్రొటెక్టెడ్ స్ప్రే ఏదైతే ఉందో అది యూజ్ చేయాలి, లేకపోతే సిరమ్ అయినా యూజ్ చేయాలి. ఏదో ఒకటి అప్లై చేసిన తర్వాత మాత్రమే హీట్ ఇవైనా బ్లో డ్రై అయినా ఏం చేసినా జస్ట్ ముందు మాత్రం హీట్ ప్రొటెక్టెంట్ ఏదో ఒకటి యూజ్ చేసిన తర్వాతే చేయాల్సి వస్తుంది. సో చూడండి, ఇలా ఉంది కదా, స్మూత్నెస్ అనేది అయితే ఖచ్చితంగా యాడ్ అవుతుంది కదా. సో చూడండి, పార్టీకి వెళ్ళే లుక్ అంతా వచ్చేసింది. మీరు పార్టీషన్ దగ్గర నేను ఇంకొక టిప్ చెప్తున్నా, ఏంటి అంటే జస్ట్ ఈ హెయిర్ తీసుకోండి, ఇలా కొంచెం చేయండి. మీరు పార్టీషన్ తీయాలి అనుకుంటే ముందు హెయిర్ దగ్గర ఇదిగో ఇలా హెయిర్ మొత్తం తీసుకోవాలి. సో కోమ్ చేయండి. కోమ్ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వైపు పార్టీషన్ తీద్దాం అనుకుంటున్నాను. సో నేను రైట్ సైడ్ వైపు దువ్వుతున్నాను. సో చూడండి, మీరు లెఫ్ట్ సైడ్ కానీ పార్టీషన్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్ దువ్వాలి. నేను లెఫ్ట్ సైడ్ పార్టీషన్ తీద్దాం అనుకుంటున్నాను. సో నేను రైట్ సైడ్ అనేది దువ్వుతున్నాను.
మీరు పార్టీషన్ ఎడ్ చేద్దాం అనుకుంటే అటు ఆపోజిట్లో దువ్వాలి. అలా దువ్వితే మీ హెయిర్ బౌన్సీగా వస్తుంది. సో ఇలా చూడండి, ఇలా స్లోగా దువ్వండి. మీకు ఫ్రంట్ అడ్జస్ట్ చేయడానికి నేను మీకు చెప్తున్నా. సో ఇలా కొంచెం ఇలా పెడితే మీకు బౌన్సీగా వస్తుంది. జస్ట్ మీరు మాత్రం ఇలా మాత్రం దువ్వద్దు, మీ బౌన్సీనెస్ ఏది ఉన్నా సరే పోతుంది. సో ఇలాగే యూజ్ చేయండి. సో యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ జస్ట్ ఇలా మీరు హెయిర్ స్ట్రెచ్ చేసుకోండి, సెట్ చేసుకోండి. సో చూడండి, పార్టీషన్ టైంలో లెఫ్ట్ సైడ్ పార్టీషన్ తీసాను. హెయిర్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెన్స్ వచ్చిందా మీకు? స్మూత్గా అయింది, యాడ్ అయింది, మీకు కొంచెం లెంగ్త్ కూడా యాడ్ అవుతుంది. సో చూడండి, మీకు ఎలాంటి ఫ్రిజీ హెయిర్ అయినా సరే చాలా స్మూత్గా అవుతుంది, బౌన్సీగా అవుతుంది, చాలా స్మూత్నెస్ అనేది యాడ్ అయింది. మీరు డిఫరెన్స్ చూసినారా? సో ఫైనల్గా ఒకసారి మీరు హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎడ్జెస్లో ఒక్కసారి కాంబ్ చేయండి, సరిపోతుంది. సో జస్ట్ లోపల నుంచి అవుట్వర్డ్ సైడ్ మనం ఒక్కసారి కాంబ్ చేసుకోవాలి, మీకు బౌన్సీనెస్ వస్తుంది. సో చూడండి, సో చూసారుగా వెల్ బౌన్సీగా వచ్చింది. సో అడ్జస్ట్ చేసుకోండి, అడ్జస్ట్ మొత్తం ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు మళ్ళీ ఒకసారి పవర్ ఆఫ్ చేసి జస్ట్ అక్కడ ఒకసారి పవర్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. సో చూసారు కదా, చాలా పార్టీ లుక్ అనేది మీకు బాగా ఈజీగా వచ్చేసింది. మీరు అసలు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చాలా స్మూత్గా వచ్చిన హెయిర్ వచ్చింది కదా. ఫ్రిజ్ అనేది అసలు ఉండనే ఉండదు. నాకు ఇంకా షార్ట్ హెయిర్, లాంగ్ హెయిర్ అయినా సరే మీకు ఒక 10 minutes స్పాన్లో మాత్రం స్మూత్ హెయిర్ అనేది మీ చేతిలో ఉంటుంది. జస్ట్ ఇది నేను అమెజాన్లో తెప్పించాను, సింప్లీ స్ట్రైట్ హెయిర్ అనేది. ఇది చాలా ఒక 2 yearsగా నేనైతే యూజ్ చేస్తున్నాను. డ్యామేజ్ అనేది ఏమీ లేదు, చాలా బాగా పనిచేస్తుంది. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.